తాజాగా జరిగిన కార్తీక దీపంలో ట్విస్టుల మీద ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్. జో గతంలో దీపను గౌతమ్తో కూడా చంపించాలని చూసింది. ఈ క్రమంలోనే ఆ కేసు స్టేషన్ వరకు పోయింది. ఈ క్రమంలోనే గౌతమ్ నోరు తెరిచాడు కూడా. నీ కారణంగానే దీపను చంపించాలని ప్రయత్నించాను కదా జోష్న అంటూ జోని లాక్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే సుమిత్ర కాంచనాల ఎమోషనల్ సీన్ కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ అన్ని వివరాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇక శివనారాయణ నీ తల్లిని నిశ్చితార్థానికి పిలిచామని పిలువు అని కార్తీక్ చెప్పడంతో కార్తీక్ కోపంగా మా అమ్మకు మీ ఉద్దేశాలు చెప్పి ఇంకా బాధ పెట్టలేను సార్, నేను చెప్పను, మా పనులన్నీ అయిపోయాయి, రేపు వస్తాం వెళ్ళొస్తాం సార్ అనేసి కోపంగా దీపను తీసుకుని వెళ్ళిపోతాడు ఇంటికి. ఇక కార్తీక్ బాబు బండి మీద వెళ్తూ కూడా కోపంగానే ఉంటాడు. అది గమనించిన దీప బండి పక్కకు ఆపు బావా, ఇదే కోపం మీద ఇంటికి వెళ్తే తాత అన్న మాటలు మా అమ్మ చీర పట్టుకుని వెళ్ళమనడం అంతా కాంచనాత్తకు చెప్పేసేలా ఉన్నావు, అలా చెబితే అత్త చాలా బాధపడుతుంది అని బండి ఆపిస్తుంది. ఆ ఎదురుగా మొక్కజొన్న పొత్తులు అమ్ముతుంటే ఒకటి కొని తెచ్చి వలిచి కార్తీక్ తినమని ఇస్తుంది. అప్పుడే మన దీపక్క కుంటగా చూస్తూ నవ్వు బావా, నవ్వితే అందంగా ఉంటావు, నువ్వు అందగాడు బావా అంటూ కొంతసేపు బతిమలాడి కొంతసేపు అలిగి మొత్తానికి బావ ముఖంలో నవ్వును చూసి బండి ఎక్కుతుంది. ఇక జో తన బెడ్రూమ్లో తెగ రగిలిపోతూ ఉంటుంది. దీపజడలో కార్తీక్ పువ్వు పెట్టడం తలుచుకుని అసలు గౌతమ్ గడి విషయంలో కాశీగాడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి, వాడు మాత్రమే నన్ను కాపాడగలడు అని అనుకుంటూ ఉండగానే హాయ్ జోష్న అని ఎంట్రీ ఇస్తాడు గౌతమ్. రావడమే జో చేతిని రొమాంటిక్గా తన చేతిలోకి తీసుకుని ఏంటి జోష్న రింగ్స్ ఎలా ఉన్నాయని కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు అంటాడు. జో పైకి లేవబోతుంటే మంచం మీద నుంచి జోని లేవకుండా ఆపుతాడు. కూర్చో జోష్న, మీ తాతయ్య నన్ను నువ్వు పైన ఉన్నావని పంపించారు అంటూ రొమాంటిక్గా దగ్గరకు వంగి జోష్న ఈ రోజుల్లో పెళ్లి కుదిరిన అమ్మాయిలు అబ్బాయిలు మరీ అడ్వాన్స్గా ఉంటున్నారు అని కాస్త సెగలు రేపేలా చూస్తాడు. జో కంగారు పడి పైకి లేస్తుంది. అయినా చేతిని వదిలిపెట్టడు గౌతమ్. నువ్వు అలాంటి అమ్మాయి కాదని నాకు తెలిసలే జోష్న, అయినా నీకోసం నేను ఎంత చేశాను, ఏకంగా నువ్వు చెప్పావనే కదా దీపను చంపేయాలనుకున్నది, ప్రయత్నం ఫెయిల్ అయ్యి ఆమె బతికింది, కానీ లేదంటే అసలు మన పెళ్లి కుదిరి దీప బతికిపోయింది తెలుసా అంటూ దీప మర్డర్ కేసు గురించి నిజాన్ని కూడా ఫ్లోలో కక్కుతాడు గౌతమ్. ఇక గౌతమ్ చేతుల్లో ఇరుక్కున్న జో ఇప్పుడు చేయలాక్కుంటే వీడు ఏమనుకుని చస్తాడో అనే భయంతో తన చేతిని గౌతమ్ చేతిలోనే ఉంచి మరో చేత్తో తెలివిగా తన ఫోన్ ఓపెన్ చేసి పారుకి మెసేజ్ చేస్తుంది, త్వరగా రా అని. అది చూసిన పారు అది మెసేజ్ చేసిందంటే ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్లుంది, వెంటనే వెళ్ళాలి అని పరుగులు తీస్తూ ఫోన్ మాట్లాడుతున్న శివనారాయణను గుద్దేస్తుంది. చచ్చాన్రా దేవుడా అని అరుస్తాడు శివనారాయణ. పారుని కోపంగా చూసి కళ్ళు కనిపించడం లేదా, ఎక్కడికి ఆ వేగం అంటాడు కోపంగా. పైకి మన జోష్న దగ్గరికి అంటుంది పారు. శివనారాయణతో నువ్వు అటువైపు చూడడానికి వీల్లేదు, గౌతమ్ వచ్చాడు, ఏదో పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు, పైన బాల్కనీలో మాట్లాడుకోమన్నాను అంటాడు పారుతో శివనారాయణ. దానితో పారు మనసులో అయ్యో చచ్చింది గొర్రె, జోష్న అంత కంగారుగా మెసేజ్ చేసింది అంటే ఏదో సమస్య అనుకుంటా, వెంటనే వెళ్ళాలి అని మనసులో ఫిక్స్ అయ్యి శివనారాయణ కళ్ళు కప్పి జాగ్రత్తగా కాఫీ పట్టుకుని జోగదికి వచ్చేస్తుంది. వెంటనే పారు హలో గౌతమ్ అంటూ రూమ్ దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు వదులుతాడు గౌతమ్ జో చేతిని. ఇక గౌతమ్ హాయ్ అండి అని పలకరిస్తాడు పారుని. నువ్వు వచ్చావని తాతయ్య గారు చెప్పారు బాబు అంటుంది పారు. గౌతమ్తో వెంటనే అలా అంటుంది. అప్పుడు గౌతమ్ మీ తాతయ్య గారు ఇంకా ఉన్నారా అండి అంటాడు అయోమయంగా. అయ్యో చెప్పింది జోష్న తాతగారయ్యా అంటుంది నవ్వుతూ పారు. వెంటనే కాఫీ అందుకోబోతాడు గౌతమ్. తాగు, మిరియాలతో స్పెషల్ కాఫీ చేశాను, కాసేపు ఆగితే బీరకాయలతో పకోడా కూడా తెస్తాను అంటుంది పారు. బెత్తరపోతాడు గౌతమ్. అమ్మో ఈవిడేంటి వెరైటీలు చెబుతుంది, తింటే పోతానేమో అనుకున్న గౌతమ్ మళ్ళీ వస్తానని తుర్రుమంటాడు. ఇక వెంటనే జో చేతిని చూసి గట్టిగా పట్టుకున్నాడే కందిపోయింది అంటుంది బాధగా. ఇక జో పారుతో నువ్వు రావడం ఆలస్యమైతే తినేలా ఉన్నాడా గౌతమ్ అంటుంది జో. ఆ కాశీగాడే మనకు దిక్కు, వెంటనే వాడి పని ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలి అంటుంది కోపంగా పారుతోటి. సీన్ కట్ చేస్తే కాంచన ఇంటికి సుమిత్ర దశరథ వస్తారు. సుమిత్ర చేరపట్టుకుని వస్తుంది. ఇంతలో కార్తీక్ దీప కూడా ఇంటికి చేరుకుంటారు. కాంచన అల్లాడిపోతూ సుమిత్ర మీద ప్రేమను చూపిస్తూ ఉంటే సుమిత్ర కూడా అల్లాడిపోతుంది. తప్పు ఒకరు చేస్తే కోపం నీ మీద చూపించాను క్షమించవదినా అని ఎమోషనల్ అవుతూ కాంచన చేతులతోనే సుమిత్ర దవడలు వాయించుకునే సీన్ ఆకట్టుకుంటుంది. ఇక సుమిత్ర తన దవడలు వాయించుకుంటూ ఉంటే కాంచన ఏడుస్తూ వదినా అని సుమిత్ర గుండెలపై వాలిపోతుంది. వెంటనే సుమిత్ర కాంచనను గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంది. ఇక ఒకరిని ఒకరు మాటలు అనుకునే దానిలో కూడా ఒకరు ఆవేదన ఒకరు బయట పెట్టుకుంటున్నారు. అది చూసి దీప, కార్తీక్, దశరథ్, అనసూయల కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. నీ మేనకోడల నిశ్చితార్థానికి ఈ చీర కట్టుకుని రావదినా అంటుంది సుమిత్ర కాంచనతోటి. అప్పుడే కాంచన శివనారాయణ జో ఇంటికి వచ్చి పలకరించిన తీరు తనని ఎంత బాధ పెట్టిందో వాళ్ళకు వివరిస్తుంది.
ఇంకా ఈ సీన్ నడుస్తూ ఉండగానే ఎపిసోడ్ ముగిసిందే. మరిన్ని వివరాలు తర్వే భాగంలో చూద్దాం.